విష్ణు సహస్రనామము 102వ శ్లోకము. ఆధార నిలయో ధాత పుష్పహాస ప్రజాగర ఊర్ధ్వగ సత్పదాచార ప్రాణద ప్రణవ ప్రణః. ఓం ఆధార నిలయా నమః. ఈ భూమికి పునాది పరమాత్మ. వస్తు ప్రపంచమునకంతకు భూమి ఆధారము అనగా వస్తు ప్రపంచమునకు భూమికి పరమాత్మ ఆధారములని భావము. పరమాత్మ యొక్క ప్రతిబింబములే మనసునందు వివిధ రూపనామములుగా తెలియబడుచున్నవి. అందుకే ఆధార నిలయుడని పిలువబడుచున్నాడు. ఆధార నిలయునకు నమస్కారము. ఓం ధాత్రే నమః. పరమాత్మను నిర్జించువారు కానీ శాసించువారు కానీ లేరు. పరమాత్మ అందరకు శాసనుడు. శాసకునిగా న్యాయము నేర్పరిచి న్యాయ నిర్వహణము గావించుచున్నాడు పరమాత్మ. న్యాయప్రదాత న్యాయ నిర్ణాయకుడు పరమాత్మ అగుటచే దాతయని చెప్పబడుచున్నాడు. దాతకు నమస్కారము. ఓం పుష్పహాసాయ నమః. వికసించిన పుష్పము వలె ప్రకాశించువాడని అర్థము. మొగ్గగా ఉన్నప్పుడు పుష్పము అవ్యక్తముగా ఉండును. మొగ్గ విచ్చిన పిమ్మట పుష్పముగా వ్యక్తమగును. అదేవిధముగా లయస్థితి యందు అవ్యక్తునిగా నుండు పరమాత్మ వాసనలు పరిపక్వము చెందినంతనే వస్తు ప్రపంచముగా వ్యక్తమగుచున్నాడు. అవ్యక్తముగా నుండి పరమాత్మ వ్యక్తమై వస్తు ప్రపంచముగా తెలియబడుచున్నాడని భావము. పుష్పహాసునకు నమస్కారము. ఓం ప్రజాగరాయ నమః. నిత్యము వేకువగా ఉండువాడని అర్థము. అనగా నిద్ర లేనివాడు. నిద్ర అనగా అవిద్య. అవిద్య వలన భ్రమ కలుగును. జ్ఞానము వలన అవిద్య తొలగును. ఇచట వేకువదనము జ్ఞానమునకు చిహ్నముగా తెలియదగును. పరమాత్మ సర్వజ్ఞుడొకటచే ఎల్లప్పుడూ వేకువగా ఉండువాడని భావము. ప్రజాగరుడైన పరమాత్మకు నమస్కారము. ఓం ఊర్ధ్వగాయ నమః. అన్నిటికంటే అతి ఎత్తున ఉండువాడని అర్థము. పరమాత్మ కంటే ఎత్తుగా ఉండు వస్తువు ఏదీ లేదు. అందుచేత పరమపురుషుడనియు పరమ సత్యమనియు చెప్పబడుచున్నాడు. ఈ సృష్టి పురోగమునకు ఉత్తమ శిఖరమని వర్ణింపబడుచున్నాడు. ఊర్ధ్వగచ్చతి ఇది ఊర్ధ్వగః అని శృతివాక్యము. మరింతగా పైకి వెళ్ళుచుండు చే ఊర్ధ్వగాయుడని పిలువబడుచున్నాడు. ఊర్ధ్వగాయునకు నమస్కారము. ఓం సత్పదాచారాయ నమః. సత్యమార్గమందు నడుచువాడని అర్థము. పరమాత్ముని చేరుటకు ఇతరులు ఈ సత్యమార్గము అనుసరింతురనే భావము. అందరిచే ఆరాధింపబడు పురుషుడు ఏది చేసినా ఇతరులు అనుసరింతురు అని కృష్ణ పరమాత్మ గీత కర్మయోగముందు చెప్పినాడు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవతరో జనః. పరమాత్మను ఆదర్శ పురుషునిగా పరిగణించు భక్తులు తమ జీవితమందు భగవంతుని మంచితనము, ప్రేమ, శాంతి వర్తనము అనుసరించుటయే మహావిష్ణువు సత్పదాచారుడని వర్ణింపబడుచున్నాడు. సత్పదాచారులకు నమస్కారం. ఓం ప్రాణదాయ నమః. అందరికీ ప్రాణము ప్రసారించువాడు. ప్రాణము లేకున్న జీవము లేదు. అందుచే జీవులకు ప్రాణము అతి ముఖ్యమైనది. ప్రాణముండుట వలన శరీరములోని అవయములన్నీ పనిచేయుచున్నవి. శ్రీమన్నారాయణుడిచ్చు ప్రాణము చేత ఇంద్రియములు, మనస్సు, బుద్ధి చైతన్యమంతో అవుచున్నవి. ప్రాణదాయుడుకు మహావిష్ణువుకు నమస్కారం. ఓం ప్రణవాయ నమః. ఓంకారమును ప్రణవమందురు. వేదములందు సత్యస్వరూపుడైన పరమాత్మ ఓం అని చెప్పబడుచున్నాడు. పరమాత్మచే వ్యక్తమైన శబ్దం ఓం. అందుచే పరమాత్మ ప్రణవమని వర్ణింపబడుచున్నాడు. ఓంకార స్వరూపోహి నారాయణః అని స్తుతివాక్యం. ఓంకార స్వరూపము నారాయణుడు. ప్రణవముకు తెలుబడు మహావిష్ణువుకు నమస్కారం. ఓం పనాయ నమః. ప్రపంచ వ్యవహారములను సమర్థతో నిర్వహించువాడు పరమాత్మ. జీవులచే కర్మలకు తగినట్లు ఫలములు అందించుట, ధర్మ నిర్వహణ, ఉల్లంఘించిన వారికి పక్షపాతము లేక దండించుట మొదలగు కార్యకలాపములు శాస్త్రీయ పద్ధతులను అనుసరించి ప్రతిభతో నిర్వహించుటే పరమాత్మ పనుడు అని చెప్పబడుచున్నాడు. పనునకు నమస్కారము. ఓం నమో భగవతే వాసుదేవాయ.